మా అంకుల్ దెయ్యాల కథలు చాలా చెప్తాడు. అలాగా? అయ్యయ్యో. ఎప్పుడు ఈ మొక్కకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేంటి? దీనికి మాత్రం స్పెషల్ అమ్మా. నేను లేనప్పుడు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హే అంకుల్, ఇంకా నిద్రపోలేదా? కాసేపు ఊరుకోండి ప్లీజ్. ఏ, నా ఫ్రెండ్ కు నువ్వు దెయ్యం కథ చెప్తావని తీసుకొచ్చాను. నువ్వేంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు? నువ్వే కదా దెయ్యం కథ చెప్తానన్నావు. ఏం కావాలి మీకు? ఏం కావాలి? దయ్యం కదే కదా, చెప్తాను. ఇలా రండి, దగ్గరికి రండి. రండి, ఇప్పుడుందే మీకు. రండి. ఇలా చూడండి, దయ్యం కథ చెప్పేటప్పుడు నాకు ఏడుపు వస్తోంది, భయం వేస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్తాను అనకూడదు, సరేనా? చెప్పు. మామయ్య ఉన్నాడు కదా, భయపడకూడదు. ఒక అమ్మాయిని దారుణంగా చంపేస్తారు నలుగురు కలిసి. ఆ అమ్మాయి చచ్చిపోయి భయంకరమైన దయ్యం అవుతుంది. ఆ దయ్యం ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ ఒకరికి రారు. కానీ కొత్తగా ఒకడు ఆ ఇంట్లోకి వస్తాడు. ఆ ఆడదయ్యం వాళ్ళకు ప్రవేశిస్తుంది. ఆ దయ్యం ఆవహించిన తర్వాత వాడు బాత్రూంలోకి వెళ్తాడు. బొట్టు పెట్టుకుంటాడు, పువ్వులు పెట్టుకుంటాడు, పసుపు రాసుకుంటాడు. ఆ తర్వాత ఇది ముని సినిమా స్టోరీ కదా? కాంచన సినిమాలో. తెలుస్తుంది కదా, నిద్రపోండి మాట్లాడకుండా. పిల్ల దయ్యాల. రెక్స్, నువ్వు దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? చూశానే, 2 దయ్యాల్ని చూశాను. అయ్యో, ఎక్కడా? ఎక్కడా? ఇక్కడే చూశానే. అంకుల్ మనల్నే అంటున్నాడు. మళ్ళీ దెయ్యాలంటావా? కనిపెట్టేసరే. వెళ్ళి నిద్రపోండి, నేను ఒక దయ్యానికి ఫోన్ చేయాలి.